మొత్తానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధ విరమణ ఒప్పందం ఓ కొలిక్కొచ్చింది. యుద్ధానికి తెరదించే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అమెరికా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ తాజాగా జరిపిన ఫోన్ చర్చలు ఇందుకు వేదికయ్యాయి. ఉక్రెయిన్ పై దాడులకు పాక్షికంగా రెస్టించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుముఖత వ్యక్తం చేశారు. అందులో భాగంగా మౌలిక వనరులు, విద్యుత్ ఉత్పత్తి, ఇంధన వ్యవస్థలు తదితరాలపై దాడులు జరపబోమని ప్రతిపాదించారు. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తాత్కాలికంగా విరామం ఇవ్వనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చొరవ వల్లే ఇది సాధ్యమైంది. ట్రంప్, పుతిన్ మధ్య గంటకు పైగా సాగిన ఫోన్ సంభాషణలో ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. యుద్ధంతో పాటు అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాలు కూడా ప్రధానంగా చర్చకొచ్చాయి. కాల్పుల విరమణకు ప్రతిగా అమెరికా, దాని మిత్రదేశాలు ఉక్రెయిన్కి సైనిక నిఘా సాయాలను పూర్తిగా నిలిపివేయాలని పుతిన్ షరతు విధించారు. వాటితో పాటు పలు ఇతర డిమాండ్లతో కూడిన భారీ జాబితాను ట్రంప్ ముందుంచారు. వాటన్నింటికీ ఉక్రెయిన్ అంగీకరించాల్సిందేనని కరాఖండిగా చెప్పేశారు. పాక్షిక యుద్ధ విరమణకు పుతిన్ ఒప్పించడంలో ట్రంప్ సఫలమైనట్టు చర్చల అనంతరం వైట్ హౌస్ ప్రకటించింది. తర్వాతి దశల్లో నల్ల సముద్రంలో కాల్పుల విరమణ, చివరిగా పూర్తి స్థాయి కాల్పుల విరమణపై సాంకేతిక చర్చలు జరిపేలా అంగీకారం కుదిరింది. అవి పశ్చిమాసియా వేదికగా తక్షణం మొదలవుతాయని ఆ ప్రకటనలో వివరించింది. అమెరికా, రష్యా మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని కూడా నేతలిద్దరూ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ దిశగా త్వరలో కీలక ఆర్థిక ఒప్పందాలు తదితరాలు కుదరనున్నట్టు వెల్లడించారు. అమెరికా ఇటీవల ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ వెంటనే అంగీకరించడం, దానిపై సంతకం కూడా చేయడం తెలిసిందే. ఈ ప్రతిపాదనకు పుతిన్ కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగినందుకు 3 ఏళ్లుగా రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు అమలు చేస్తూ ఉండడం తెలిసిందే. పుతిన్, ట్రంప్ తాజా చర్చలను చరిత్రాత్మకంగా రష్యా అభివర్ణించింది. వాటి ఫలితంగా ప్రపంచం మరింత సురక్షితంగా మారిందని అభిప్రాయపడింది. అయితే పుతిన్ తాజా షరతులపై ఉక్రెయిన్ స్పందన ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.